ఆ రోజుల్లో స్కూళ్ళలో ఏమనేవారట తెలుసా? రే, నువ్వు మా కులపొడుగు కాదు, నువ్వు బయటే ఉండి గడప బయట ఉండి నేర్చుకో. మరి అంబేద్కర్ గారు అలాంటి ఎన్నో భయంకరమైన వివక్షలు ఎదుర్కొన్నాడు కాబట్టే ఆయన వాటన్నిటికీ వ్యతిరేకంగా పోరాడాడు. ఆయన అంటే చాలా మందికి ఈరోజు అక్కసు. ఆయన చేసిన కృషి, ఆయన చేసినటువంటి ఆ ప్రయత్నాలు ఈరోజు చాలా మందికి మింగుడు పడట్లేదు. ఎంత మేలు చేశాడో ఆయన అర్థం కావట్లేదు. కానీ ఎందుకు ఒక అద్భుతమైన నిప్పు కణం తయారైంది? ఎందుకు పోరాడే తత్వం ఆయనలో వచ్చింది? ఎందుకో తెలుసా? చిన్నప్పుడు అణిచివేయబడ్డాడు కాబట్టి. మీరు బాగా చరిత్రనంతా గుర్తుపెట్టుకొని చూడండి. ఏ అమ్మాయి అయినా, ఏ అబ్బాయి అయినా, ఏ పురుషుడైనా, ఏ స్త్రీ అయినా ఎక్కడ అణిచివేయబడుతున్నాడో ఆ పురుషుడు, ఆ స్త్రీ ఖచ్చితంగా లేచి నిలబడతాడు, పోరాటం చేస్తాడు, స్ట్రాంగ్ అయిపోతాడు. చాలాసార్లు అనుకుంటాం దెబ్బలు పడుతున్నాయని. దెబ్బలు పడడం మంచిదే. ఆ దెబ్బలు ఎంత నీకు తగిలితే, ఎన్ని గాయాలు నీకు తగిలితే అంతగా నువ్వు